సెక్సీగా ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు జీరో సైజ్ అంటూ సన్నగా పీలగా బక్కపలచగా కనిపించడమే సూపర్ సెక్సీ అనే ఫీలింగ్ బాగా ఎక్కువైపోయింది. కానీ ఇలా జీరో సైజ్ తో ఆకట్టుకున్న భామలు తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఆడియన్స్ ను ఆకట్టుకున్న అందాల భామల్లో ఎక్కువ మంది జీరో సైజ్ ఫిగర్స్ కాదు. ఇప్పుడున్న హీరోయిన్లలో జీరో సైజ్ ట్రెండ్ ను స్టార్ట్ చేసింది కరీనా కపూర్. ఈమెకు ఈ సైజ్ రాకముందే పెద్ద హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఓ కామెంట్ చేసింది, మిమ్మల్ని చూస్తే గంటలు గంటలు జిమ్ లో గడిపే స్ట్రాంగ్ పర్సన్ అని ఎవరు అనుకోరు. అయినా ఇలా ఎలా ఫిజిక్స్ మెయింటైన్ చేస్తున్నారనే ప్రశ్నకు సానియా ఇచ్చిన ఆన్సర్ అదిరిపోయింది. సెక్సీ అంటే స్ట్రాంగ్ గా ఉండడమే, సన్నగా ఉన్నంత మాత్రాన ఆకర్షణీయంగా ఉంటారనే ఫీలింగ్ సరికాదు. ఆరోగ్యం, శక్తి, కండలు తిరిగిన దేహం ఎంతో అట్రాక్టివ్ అంటూ ఆన్సర్ ఇచ్చింది సానియా. ఫ్యాషన్ ఫీల్డ్ సన్నగా ఉండడం సరిపోతుందేమో కానీ సినిమా రంగానికి ఇదేమీ మెయిన్ క్వాలిఫికేషన్ కాదు. అంతెందుకు, బొద్దుగా ఉన్న భామలు ఇండస్ట్రీలను ఏలిన చరిత్ర చాలానే ఉంది. ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇలా సన్నబడ్డంపై కాకుండా గా ఉంటూనే టాలెంట్ ను ఇంప్రూవ్ చేసుకోవడంపై దృష్టి పెడితే బెటర్ అని చెప్తోంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?